చేస్తాడు. హలో, నా బిడ్డ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావా? నా బిడ్డ ఏంటో తెలుసా? నా బిడ్డ అన్యాయంగా ఒక రూపాయి ఆశించదు. నా బిడ్డ ఎప్పుడు కూడా తప్పుడు మాటలు మాట్లాడదు. నా బిడ్డ ఎప్పుడు నా పని కోసం తాపత్రయపడుతుంది, నా కోసం తాపత్రయపడుతున్నాడు. నా బిడ్డనే అంటావా అని లోకానికి నువ్వేంటో దేవుడు చూపించి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. కాబట్టి మనం బుస్సలు కొట్టే స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభు చేతికి అప్పగిద్దాం. ఎవరేమన్నా నిందేశారా? వద్దు. రాబో సింహాసనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని అవమానాన్ని నిర్లక్ష్యపరచు. అవమానాన్ని పట్టించుకోవద్దు, నిందలు పట్టించుకోవద్దు, త్రోల నాడిన పట్టించుకోవద్దు. నీ మీద నిందలేస్తున్నారంటే నువ్వు ఫలిస్తున్నావని అర్థం. మనం ఎప్పుడు అంటుంటాం పండ్లున్న చెట్టుకి రాళ్ళు పడతాయని. నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు కాబట్టి నీ మీద నిందలేస్తున్నారు. నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నన్నే ఎందుకు మాట్లాడుతున్నారు? నన్నే ఎందుకు స్పెషల్గా నన్నే ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు? ఎప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనీరు అనుకోవద్దు. నువ్వంటే దేవునికి ఇష్టం కాబట్టి అపవాది నీ మీద ఉరులు ఉరులు ఉన్నుతున్నాడు. వాడు నిన్ను ఎట్ల కొట్ల పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు పడిపోవద్దు, నువ్వు నిలబడు. నా దేవుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో ఆయన చూసుకుంటాడు. నీవు మాత్రం విషం కక్కొద్దు, నీవు మాత్రం బుసలు కొట్టొద్దు. నువ్వు యేసు వైపు చూస్తూ సాగిపో, సాగిపో, సాగిపో. పురుగు ఏమి నేర్పిస్తుంది మనకి? బుస కొట్టొద్దని నేర్పిస్తుంది, కోపం మానమని నేర్పిస్తుంది, ఆవేశం వద్దని నేర్పిస్తుంది. రెండు రెండు పురుగుకి వెన్నెముక ఉండదండి అమ్మా. మొదట పురుగు బుస కొట్టదు, పురుగుగా పిలువబడేది ఏదైనా. రెండు, పురుగుకి వెన్నెముక లేదనమాట. వెన్నెముక లేదు అంటే ఒక మనిషి నిలబడటానికి అవసరమైనదే వెన్నెముక. ఇప్పుడు నువ్వు నేను నిలబడుతున్నామంటే నా వెన్నెముకను బట్టి నిలబడుతున్నాం. కానీ పురుగు అలా కాదు, వెన్నెముక లేకుండా నిలబడుతుంది. అంటే వాస్తవంగా అది అలా పడుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. దాని అర్థం ఏమిటంటే వెన్నెముక లేదు అంటే స్వచిత్తం లేదు, సొంత ఆలోచన లేదు, తన శక్తి మీద ఆధారపడి నిలబడేది లేదు, పరలోక దేవునిపై ఆధారపడి అది బ్రతుకుతుంటది. అర్థమవుతుందమ్మా? మనిషి బ్రతకాలంటే వెన్నెముక అవసరం. వెన్నెముకే మనిషిని నిలబెడుతుంది. పురుగుకి వెన్నెముక ఉండదు. వెన్నెముక దేనికి సాదృశ్యం అంటే స్వచిత్తానికి, సొంత ఆలోచనకి. మనిషి సొంత ఆలోచించగలడు, కానీ పురుగులు ఎలాగంటే అవి దేవుని మీద ఆధారపడి ముందుకెళ్తాయి. ఇవి మనకేమి నేర్పిస్తున్నాయంటే నాకు వెన్నెముక లేదు అని నేర్పిస్తున్నాయి. అంటే దాని అర్థం నాకు స్వచిత్తం లేదు, నేను మొత్తం దేవుని చిత్తంపై ఆధారపడతాను అని అవి మనకు నేర్పిస్తున్నాయి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం, మన జీవితంలో మన చిత్తం ఎక్కువ జరుగుతుందా, దేవుని ఆలోచన ఎక్కువ జరుగుతుందా? చెప్పండి. నిజం చెప్పాలంటే మన ఆలోచనలే ఎక్కువ జరుగుతుంది. దేవుని చిత్తాన్ని అడిగి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టి, దేవుని చిత్తానికి వేడుకొని, దేవుని చిత్తం కొరకు తాపత్రయపడేవారు చాలా తక్కువ ఉన్నారండి. నా సొంత ఆలోచన, నేనేదనుకుంటే అది జరిగిపోవాలి, నేను ఎలా అనుకుంటే అలా జరిగిపోవాలి, నేనేది ఊహిస్తే అది జరిగిపోవాలి, నా ఇష్టం, నాకు నచ్చింది అంటున్నావు తప్ప దేవుని చిత్తం ఏముంది? అసలు ఈ దేవుని చిత్తమేనా? ఈ చదువు దేవుని చిత్తమేనా? అసలు ఈ ఉద్యోగం దేవుని చిత్తమైన అడుగు, ప్రార్థన చేసి. ఇప్పుడు కొంతమంది ఏంటో తెలుసా, దేవుని చిత్తం అయితే నాకు చెప్పమను చెప్పమను అంటూ ఉంటారు. అమ్మ, ఒక్కొక్కసారి దేవుడు తన చిత్తాన్ని మనకు మాటతో చెప్పకపోయినా పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. దేవుడు ఆయన చిత్తం ఏంటో తగిన సమయంలో మనకి రివీల్ చేస్తాడు. అప్పటి వరకు మనం కాస్త ఓపిక పట్టాలి. ఈరోజు కూర్చొని నాకు ఈ సంబంధం నీ చిత్తమా కథ చెప్పి సాయంత్రానికల్లా అంటే కుదరదు. నువ్వు పరిస్థితిని బట్టి నువ్వు ముందుకు అడిగే. దేవుడే సమస్తమును అనుకూలపరిచి ఆయన చిత్తం అయితే మార్గం తెరుస్తాడు. ఆయన చిత్తం కాలేదనుకోండి, అది అడ్డుబండలు అవుతుండే. కొన్ని దేవుని చిత్తాన్ని కూడా అడ్డుబండలు అవుతాయి, కానీ అది ఎన్ని అడ్డుబండలు వచ్చినా జరిగిపోద్ది అనమాట. ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, రెండు, పురుగు మనకు నేర్పిస్తున్న మాట నాకు వెన్నెముక లేదు అని చెప్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓహో, స్వచిత్తం నా జీవితంలో ఉండకూడదు, నేను దేవుని చిత్తంపై ఆధారపడి ముందుకెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారే తన సొంత చిత్తం గురించి మాట్లాడు, నా తండ్రి చిత్తం, నా తండ్రి ఇష్టం అంటూ ఉంటాడు. అంటప్పుడు మన పరిస్థితి ఏంటండి? యోహాను సువార్త 4:34 చూడండి ఒక్కసారి. యేసు వారిని చూసి
యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట, నన్ను పంపిన వాని పని చేయడమే నాకు ఆహారం. ఆయన చిత్తమే, ఆయన చిత్తమే, ఆయన చిత్తం జరిగించడమే నా పని. యేసు ప్రభు వారే తండ్రి చిత్తానికి అంతగా లోబడితే మనం లోబడుతున్నామా? లోబడుతున్నట్లు నటిస్తున్నామా? ఈరోజు దేవుని చిత్తం కొరకై ఉపవాసాలుండి వేడుకునేవారు చాలా కరువైపోయారు. నా బ్రతుకులో నీ చిత్తం నెరవేర్చాలయ్యా అనేటువంటి అడిగేవారు చాలా తక్కువైపోయారు. దేవుని చిత్తము చేయవారు నిత్యము నిలుస్తారని వాక్యం చెబుతుంది. కానీ ఈరోజు మనం ఎందుకు ఇలా ఉన్నాము? ఒక్కసారి పరీక్షించుకోండి. నా జీవితం నిజంగా నీ చిత్తమేనా? ఈరోజు దేవుని చిత్తం కొరకు నువ్వు వేడుకుంటున్నావు. ప్రభు వైపు చూస్తూ ముందుకడుగై. దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. పురుగు నేర్పిస్తుంది, నాకు వెన్నెముక లేదు. అమ్మా, నరుని ఆలోచనలు అధికంగా ఉంటాయి. దేవుని యొక్క తీర్మానమే స్థిరం కదా. దేవుని ఆలోచనలు ఎక్కువ పాటించండి అమ్మా. దేవుణ్ణి ఎక్కువ అడగండి అయ్యా. దేవుని చిత్తంగా ఎక్కువ వేడుకోండి. వద్దు, ఈ లోక ప్రకారంగా ముందుకెళ్ళామంటే చాలా నష్టాలు చూస్తాం. మనం గతాన్ని, ప్రస్తుతాన్ని ఆధారం చేసుకొని బ్రతకగలం, కానీ భవిష్యత్తు మనకు తెలియదు. ఈరోజు పిల్లలు ఉన్నారు, ఉదాహరణకి ఈరోజు అనుకుంటాం సాఫ్ట్వేర్ అయితే బాగా ఉద్యోగాలు వస్తే పిల్లల్ని సాఫ్ట్వేర్ చేద్దాం అనుకుంటాం. అలా అనుకోని చాలా మంది సాఫ్ట్వేర్లు చేయించారు వాళ్ళ పిల్లల్ని. తీరా చూస్తే ఈ టెక్నాలజీలు ఎక్కువైపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త కొత్తవన్నీ వచ్చి ఏమైంది చివరికి? ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనుకున్నంత బాగా లేదు ఇప్పుడు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ చదివారంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ చదివిన ఉద్యోగాలు రావట్లే. అంటే అప్పటికి అది ఓకే, కానీ ఇప్పటికి అది వేస్ట్. ఇప్పుడు మీ పిల్లల చదువులు కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే బాగుంటుంది అనుకున్నా, కానీ భవిష్యత్తులో అది ఫెయిల్ అయిపోవచ్చేమో తెలియదు. కొన్ని ఇప్పుడు సరిగ్గా ఉండవు. ఇప్పుడు ఇది వేస్ట్ రా, ఇది ఎందుకురా అంటారు. భవిష్యత్తులో దీనికి ఎక్కువ డిమాండ్ ఏమో. అందుకని మనకు తెలియదు కదా. మనకు ప్రస్తుతం తెలుసు, గతం తెలుసు, గతంలో జరిగిన అనుభవాలు తెలుసు, కానీ భవిష్యత్తు తెలియదు. కాబట్టి అన్నీ ఎరిగిన వాడు, భవిష్యత్తు ఎరిగినటువంటి మహనీయుడైన దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా బిడ్డకైతే నేను ఇది అనుకుంటున్నాను, ఇది నీ చిత్తమైతే ద్వారాలు తెరువయ్యా, ఇది నీ చిత్తమైతే సమస్తాన్ని చక్కపరిచయ్యా, ఒకవేళ నీ చిత్తం కాకపోతే నీ చిత్తమైన దాని వైపు ద్వారాలు తెరువయ్యా. అంతే తప్ప అయ్యా మేము ఎక్కడ అవమానపడకూడదయ్యా. నా బిడ్డలు నీ బిడ్డలయ్యా, నువ్వు ఇస్తే నాకు వచ్చారయ్యా, నీ బిడ్డల భవిష్యత్తు నీవు ఆశీర్వాదకరంగా మలచయ్యా అని చెప్పి దేవుని పాదాలు పట్టుకొని నిశ్చయముగా నా దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగించును గాక. ఆశ్చర్య కార్యాన్ని ఆయన జరిగించును గాక. దేవుడే కార్యం చేస్తాడు. అమ్మా, బిడ్డల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావా? దేవుని పాదాలు పట్టుకోమ్మా. దేవుని చేతికి అప్పగించు. దేవుడు విడిచిపెట్టడమ్మా. దావీదుకు మాట ఇచ్చాడు, దావీదు, నీ కుమారుడైన సొలొమోన్ని నేను విడిచిపెట్టను, అతనికి నేను తండ్రిగా ఉంటాను. తప్పు చేస్తే నరుల దండముతో నేను శిక్షిస్తాను తప్ప అతన్ని నా కృప దూరం చేయను అన్నాడు. నీకు కూడా దేవుడు అదే మాట ఇస్తాడు. నువ్వేం భయపడద్దు. నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, నీ పిల్లల జీవితం ఏంటి, నీ పిల్లలు ఎటు పోవాలి, నాకేమన్నైతే నా పిల్లలు అనాథలు అవుతారు అనుకోవద్దు. నీకంటే నీ పిల్లల మీద దేవునికి ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన చూసుకుంటాడు. ఆయన ఇస్తేనేగా నీకు వచ్చింది. ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా ఉండి తల్లి, ధైర్యంగా ప్రభు చేతికి అప్పగించేయి. నీ బిడ్డల భవిష్యత్తు, నీ భర్త గురండి దేవుడి చేతికి అప్పగించు. నువ్వు ఒక్కటే, నీ చిత్తం చేయడానికి మమ్మల్ని సిద్ధం చేయి. నా కుటుంబం అంతా నీ చిత్త ప్రకారంగా బ్రతకాలి, నా ఇల్లంతా నీ ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, నా కుటుంబం అంతా కూడా నీకు లోబడి బ్రతకాలని ప్రార్థన చేయి. ఆ విధంగా నువ్వు ముందుకు అడుగులే. దేవుడే కృప చూపించి, దేవుడే మార్గాన్ని తెరిచి, దేవుడే నిన్ను, నీ పిల్లలను ఆయనే పోషించి నడిపించి ఆయనే చూసుకుంటాడు. ఒకటి, పురుగు ఏవి నేర్పిస్తుందయ్యా? నేను బుసగొట్టనని నేర్పిస్తుంది. రెండు, నాకు వెన్నెముక లేదు అని నేర్పిస్తుంది, చూపిస్తుంది మనకు. పురుగును గనక మనం ఒక ఇంటర్వ్యూ చేస్తే అది మనకు అది నేర్పిస్తుంది అనమాట. తర్వాత చూస్తే పురుగు, వాస్తవంగా చెప్పాలంటే పురుగు విరగదనమాట. పురుగు విరుగుతుందా? పురుగు విరగదు. పురుగు అంటే ఎలా అంటే వంగిపోయే స్వభావం అనమాట.
ఇప్పుడు ఒక్కొక్కసారి నిటారుగా నిలబడాల్సి వస్తుంది, కాసేపు వంగిపోవాల్సి వస్తుంది. కాసేపు అంటే పురుగుకి, అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులను బట్టి తనని తాను కాపాడుకోవటానికి అది ఏ విధంగా అయినా కూడా మలచబడుతుంది. ఒక్కోసారి పురుగులు చూస్తే మీకు రౌండ్గా చుట్టుకుపోతాయి, చిన్న చిన్న పురుగులు. ఒక్కొక్కసారి ఏమో స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. అది విరిగే స్వభావం వాటిలో ఉండదు. అది ఆ, వంగిపోయే స్వభావం అన్నమాట. ఎటు వీలుగా ఉంటే ఎటు ఎటు అవకాశం ఉంటే అటు వంగిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మనకేం నేర్పిస్తుందయ్యా? ఒకసారి మనం చూస్తే మొదటి కొరింథీ 9వ అధ్యాయం 19వ వచనం చూడండి. నేను అందరి నేను విషయము అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటుని. 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనుడనైతిని. బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. పురుగు, ఇందాక చెప్పాను వంగిపోయే స్వభావం, విరగదని. ఇక్కడ దాని అర్థం ఏమిటంటే, దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా పరిస్థితులు లేకపోతే దేవుని పనిలో మనం అనుకున్నట్టు ఉండదండి. అందరూ ఒకేలా ఉండరు. 5 వేళ్ళే ఒకలాగా ఉండనప్పుడు అందరూ మనుషులు ఒకేలాగా ఎందుకుంటారు? అందరికీ దేవుడు ఆలోచించే శక్తినిచ్చాడు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తూ ఉండుంటారు. నేను ఇప్పుడు వాక్యం చెబుతూ ఒకలా ఆలోచిస్తున్నా. వాక్యం వింటూ నువ్వు నేను ఆలోచించినట్టు ఆలోచిస్తావని చెప్పలేము. నువ్వు ఇంకొకలాగా ఆలోచిస్తావు, మరొకరు మరొకలా ఆలోచిస్తారు. ఇప్పుడు అందరూ ఉంటారు కాబట్టి అందరూ నాకు అనుకూలంగా ఉండాలంటే కుదరదు కదా. అందుకని నేనేం చేయాలంటే, పాపంలో మాత్రం పడకుండా అందరికీ అనుకూలంగా, అందరి వానిగా ముందుకు సాగిపోవాలి. ఏ పరిస్థితి అయినా తల వంచి ఆ పరిస్థితికి అలవాటు పడేటట్లు ఉండాలి. కానీ నేను ఈ పరిస్థితి అయితే ఉండగలను అనేటువంటి స్వభావం ఉండకూడదు. ఇప్పుడు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడట, ఆయన అందరు ఉంటారు కదా, యూదుల్ని సంపాదించుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించుకోవాలి, అన్యజనుల్ని సంపాదించుకోవాలి. ఆయన ఏం చేసేవాడంటే, యూదులను సంపాదించుకోవడానికి యూదుల్లాగా ఉండేవాడట. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారిని సంపాదించుకోవడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడు కాకపోయినా లోబడిన వాని వలె ఉన్నాడట. ఎందుకు? వాళ్ళను సంపాదించుకోవడానికి వాళ్ళలాగా మారాలి. అలాని పాపంలో మారమని నేను చెప్పట్లేదండి. అలాగని దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయమని చెప్పట్లేదు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలా ఉంటది కాబట్టి అందరిలో కలిసిపోయి ఉండాలి. నీలోకి అందరూ కలవరు. నీవు దేవుని బిడ్డగా తగ్గించుకొని నీవు వారిలో కలవాలి. అందరినీ క్రీస్తు కొరకు సంపాదించుకోవడానికి ఆయన బలహీనులుగా ఎలాగైనా ఏ విధం చేతనైనా కొందరిని రక్షించాలనేటువంటి అన్ని విధాలు అయిపోయాడట. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కాస్త కాస్త మనము వాళ్ళకు అనుకూలంగా సాగిపోవాలి. ఇప్పుడు భర్త ఉన్నాడు, నేను చెప్పే మాటలు అపార్థం చేసుకోకుండా కాస్త అర్థం చేసుకోండి. భర్త ఉన్నాడు, ఆయన దేవుణ్ణి నమ్మల. దేవుడంటే ఆయనకి కాస్త ప్రేమ ఉన్నా, కొందరిని బట్టో లేకపోతే ఏవేవో కారణాలు బట్టో కాస్త ద్వేషం కూడా ఉంది మనసులో ఎక్కడో. ప్రేమ ద్వేషం కలిపి దేవుని మీద ఉంది. ఇప్పుడు అలాంటి భర్తతో నువ్వు ఎలా నడుచుకోవాలా? అలాంటి భర్తతో భార్య ఎలా నడుచుకోవాలా? కొంతమంది ఎట్లా నడుచుకుంటారంటే, అలాంటి భర్తతో, అంటే నాకు ఆ భర్తలు చెప్పిన గాథలు విని మీతో చెబుతున్నా, ఎవరిని ఉద్దేశించి కాదు. అయ్యా, నాకు అన్నం ఉండదు, పిల్లలకి అన్నం ఉండదు, ప్రార్థన ప్రార్థన అంటూ పరిగెత్తుద్ది, పొద్దున పోద్ది రాత్రికి వచ్చుద్ది, రాగానే మళ్ళీ మళ్ళీ మేమందరం ఆకలితోనే ఉంటాం, నాకు ఓపిక లేదని నిద్రపోద్ది. నాకు కోపం వచ్చేస్తుంది అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమైనా ఎట్టొకట్ట చచ్చి మానిపించేయాలి అంటున్నాడు ఆ భర్త. నేను 100% ఆ భర్తకే సపోర్ట్ చేయాలి. ఎందుకు? ఇంట్లో నీ భర్త మారల, వారు మందిరానికి రారు,
అలాంటప్పుడు నువ్వేం చేయాలా? వాళ్ళ బాగులన్నీ కనిపెట్టి వారికి అవసరమైనవి పెట్టి నువ్వు మందిరానికి వెళ్ళు. నువ్వు మందిరము ఆగకూడదు, ఇంట్లో భర్తను మర్చిపోకూడదు. ఇప్పుడు చాలా మంది పిల్లలని, కొంతమంది నాకు తెలిసిన ఒక తల్లి గారు, ఆమెను తక్కువ చేయాలని కాదు, ఆమె ఒక మందిరంలో ఒక పెద్ద పెద్ద మందిరంలో ఆమె మెయిన్ అన్నమాట. వాక్యం చదవాలంటే ఆమె ఫస్ట్ చదువుతుంది. అంత మెయిన్ ఆమె. ఆమె మందిరం 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 అనుకుంటూ ఇంట్లో బిడ్డల్ని పట్టించుకోకపోతే, తల్లి ఏమో మందిరంలో ఉంది. చిన్నప్పటి నుంచి బిడ్డకు భయం లేకపోవడం వల్ల అతనేమో మద్యం షాపులో ఉన్నాడు. ఇలా అనుకూలంగా, వారికి అనుకూలంగా నువ్వు నడుచుకుంటూ నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి. ముందు దేవునికి అనుకూలం. అంతే తప్ప భర్తను, పిల్లలను వదిలిపెట్టి వాళ్ళని పట్టించుకోకుండా కొంతమంది కూడా మరీ భక్తి విషయంలో మూఢభక్తి ప్రవర్తిస్తుంటారు కుటుంబాలు. దాన్ని బట్టి కుటుంబాలు ఏంటి ఇలాగా అంటుంటారు. ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నావు. ఉపవాసం యొక్క శక్తి నీకు తెలుసు. కొంతమంది భర్తను ఉపవాసం పెట్టేస్తారు. అన్నం పెట్టే అంటే ఉపవాసం ఈరోజు అంటారు. అరే, దేవుని గురించి ఆయనకు తెలియదు, ఆయనకి ఎందుకు ఉపవాసం? నువ్వు ఉండు, ఆయనకు పెట్టు. మూఢభక్తి చేయొద్దు. అనుకూలంగా సాగిపోదాం మనం. పురుగు ఎట్లాగైతే ఆ పరిస్థితిని బట్టి అది వంగిపోతూ ఎలా వెళ్తుంది. కొన్ని కొన్ని మనకు అన్ని అనుకూలంగా ఉండవు. అన్నిటికీ మనం సర్దుమణిగి అన్నిటిని మనం కలుపుకొని ముందుకెళ్ళిపోవాలి. నేను అనుకున్నట్టే జరగాల, నాకు నచ్చినట్టే జరగాలంటే కుదరదు. పప్పులు ఉడకవు అనమాట. ఎందుకంటే అందరూ మనలాగా ఉండరు కదా. మనం కాస్త పరిస్థితులకు అనుకూలంగా సాగిపోవాలంట నేను. ప్రార్థన తగ్గిమని అనట్లేదు, వాక్యం తగ్గిమని అనట్లేదు, కానీ పరిస్థితులను కాస్త గమనించండి. గమనించండి. గమనించి నీ ఆత్మీయతను కాపాడుకుంటూ ముందుకెళ్ళిపో. ఇప్పుడు భర్త ఉన్నాడు, ఎప్పుడు ప్రార్థనైనా నీకు మీకు వేరే పని లేదా అని చెప్పేసి అన్నాడు. ఆయన అన్నప్పుడు నువ్వు రోషపడొద్దు. కాస్త ఆయన లేని టైం చూసుకొని ప్రార్థనలో ఉండు. కాస్త ఆయనకన్నీ చూసి, ఆయనకన్నీ అన్నం పెట్టి ఆయన పనులన్నీ చూసుకుని అప్పుడు మోకరించి ప్రార్థన చేసుకో. అప్పుడు నిన్నేం కదిలించాడు. దయచేసి కాస్త పరిస్థితికి అనుకూలంగా మనం నడుచుకుందాం తప్ప మూర్ఖంగా వద్దండి. మూర్ఖ భక్తి వద్దండి. కొంతమంది భక్తిలో మరి మూఢభక్తి చేసేస్తున్నారండి. దయచేసి అట్లాంటి భక్తి చేసి దేవుడు మనకు అవమానం తీసుకురావద్దు. కాస్త అనుకూలంగా సాగిపోండి. కొంతమంది ఉపవాసాలు ఉంటారు, మంచిదే, సంతోషం. 40 రోజులు ఉన్నారు, కొంతమంది సంతోషం. ఇంకొక ఆయన నేను 100 రోజులు ఉపవాసం ఉంటానంటుంది ఒక ఆమె. చూస్తేనేమో గాలి వస్తే ఎగిరిపోయేటట్లు ఉంది. వాళ్ళ పిల్లోడు నా దగ్గరకు వచ్చి అంటాడు, అన్న నువ్వేదో ఒకటి చెప్పన్న మా అమ్మకి, ఆమెకు అసలే బాగోదన్న, మళ్ళీ ఉపవాసం అంటుందంటే, అమ్మ ఉపవాసం ఎందుకు తల్లి, నీకు ఒంట్లో బాగోదు కంటే ఏందండి నన్ను దేవుళ్ళో ఉండనివ్వరు అంటున్నా. కాస్త కుటుంబానికి ఎలా పడిపోయింది ఇప్పుడు. ఆ కొడుకు, ఆ కుమారుడికి ఎట్లా పడిపోద్ది అంటే మైండ్లో, ఈ దేవుడు మనిషి చచ్చిపోయినా పర్లేదు ఉపవాసాలు ఉండమంటున్నాడు అని ఒక మూర్ఖ స్వభావం పడదమ్మా. దయచేసి భక్తిలో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండబట్టే అన్యజనుల ఎదుట క్రీస్తునామం అవమానింపబడుతుంది. నిజమండి. మన భక్తి జీవితాన్ని చూసి కొంతమంది అన్యజనులను చూశారనుకోండి, వాళ్ళని చూసి ఆవిడ దూరంలోకి వెళ్ళిపోతుంటారే, అన్యజనులు ముట్టుకుంటే తప్ప, అన్యజనుల పక్కన ఉంటే తప్ప, వారితో పాటు మనం ఒక దగ్గరికి వెళ్తే తప్ప, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తే తప్ప, వాళ్ళు చనిపోయినప్పుడు దినాలకు వెళ్తే తప్ప, ఎక్కడుంది బైబిల్లో? అన్యజనులు వారి దేవతలకు అర్పించి వాళ్ళ దేవతలకు ప్రతిష్ఠించిన ప్రసాదం మనం తినకూడదు. ఎందుకంటే అది వారి దేవతలది, మనకు చెందినది కాదు. అది మనం తినకూడదు. వారు విగ్రహాలకు అర్పించింది, అది వారి ఇష్టం. వారు అర్పించింది కాబట్టి మనం విగ్రహాన్ని పూజించాం కాబట్టి, మన దేవుడు విగ్రహాల్లో లేడు కాబట్టి, విగ్రహాన్ని ముందు పెట్టి నువ్వు దేవుడు అని భావించి వారు పెట్టింది కాబట్టి మనం అది తినం. దాని విషయంలో మనకి రాజీ లేదు. అంతే తప్ప వారు నార్మల్గా వండుకున్న భోజనాలు తినడానికి ఏమైంది? మేము క్రైస్తవులు అండి, మేము దినాలకు వెళ్ళకూడదు అంటుంది ఒక ఆమె. ఎందుకు వెళ్ళకూడదమ్మా? తప్పేముంది? అనుకూలతను బట్టి మనం సాగిపోవాలమ్మా. అన్యజనులు మనం నమ్ముకున్నాం, వాళ్ళు నమ్ముకోలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వెళ్తే తప్పేముంది? వెళ్ళి ఓదారిస్తే తప్పేముంది? వాళ్ళ కార్యక్రమాలకు వెళ్తే తప్పులేదు, వాళ్ళ ఏదైనా పాల్గొనవచ్చు, తప్పులేదు. కానీ వాళ్ళ ప్రసాదాలు మనం తినకూడదు. మనకు బైబిల్లో ఉంది. వాళ్ళు అంటారు, మేము మీరు ఇస్తే తినమా, మీరు ఎందుకు తిన్నారంటే మన బైబిల్లో ఉంది. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు, విగ్రహమును ముందు పెట్టిన తినకూడదు అంటే వాళ్ళు ఏవేవో లాజిక్కులు మాట్లాడతారు. ప్రభు చిత్తమైతే ఒకసారి దాని గురించి క్లుప్తంగా మీతో మాట్లాడతాను. మేము దాని ముందు పెట్టాము, మేము దీని ముందు పెట్టాము, కొట్లో అమ్మట్లేదంటే బైబిల్లోనే ఉంది. అంగడిలో అమ్మేదైతే కొనుక్కోవచ్చు, కొట్లో అమ్మేదైతే కొనుక్కోవచ్చు, ఏం కాదు.
మేము పొద్దున్నే అక్కడ పెట్టి తీసుకొస్తాము, ఇక్కడ కొబ్బరి పెట్టి తీసుకొస్తాం అంటే అది మనకు తెలియక తినేవి. వాటి వల్ల అసలు నష్టం ఏమి ఉండదు. మనకు తెలిసి విగ్రహాల ముందు పెట్టింది మనం తింటే, మనకు బైబిల్లో ఉంది కాబట్టి మనం తినట్టు. అదేదో తిన్నంత మాత్రాన అదేదో విష పదార్థం మనం తింటే మనం నాశనం అవుతామని కాదు. మనం దేవుని వాక్యాన్ని పాటిస్తాం. బైబిల్లో వద్దంది కాబట్టి మాకు వద్దది. మీకు పవిత్రమైందే మీరు తినేయండి, పర్లేదు. దాన్ని మనం కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని చూసి వీళ్ళు ఆ, విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు. ఇది ఎలా తింటారు అనకూడదు మనం. ఎందుకంటే వారి నమ్మకాలు వారి, వారి విశ్వాసం వారిది. వారి గురించి మనం మాట్లాడకూడదు. వారిది వారు తింటారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. మనకి ఇచ్చినప్పుడు మాకు వద్దండి. అన్ని జనుల ఎడల ఎలా అనుకూలంగా ప్రవర్తించాలో నేర్చుకోండి కాస్త. అన్ని జనులు చూసి మనం ఎట్లా వాళ్ళతో ప్రేమగా మలుచుకోవాలో నేర్చుకుందాం. ఒక అన్యజనురాలు రీసెంట్గా చెప్తుంది, ఒక చోటకి వెళ్ళిందంట. ఇప్పుడు ఆమె దేవుని నమ్ముకోలే. ఎలా సువార్త చెప్పాలా? అమ్మా, యేసు ప్రభు నమ్ముకో తల్లి అని చెప్పు. లేకపోతే ఆయన గొప్పతనం చెప్పు. ఇదిగో మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదు, ఒక్కొక్కటి అట్టంటాడు అనగానే ఆమె గొప్ప వచ్చింది. ఇద్దరు గొడవ అయిపోయింది. ఆమె జీవితంలో నేను ఎట్టయినా చచ్చిపోతాను కానీ యేసు ప్రభు నమ్మను అని ఆమె తీర్మానం చేసుకొని వచ్చేసింది. ఎందుకు? ప్రేమగా చెబితే, ప్రేమగా మాట్లాడితే, క్రీస్తుని ఎలా చెప్పాలో నువ్వు తెలుసుకుని అనుకూలంగా ప్రవర్తించొట్టు ఆత్మని రక్షించుకునే వాళ్ళం కదా. ఈరోజు కొంతమంది అతి భక్తి అనకూడదు, అది మూఢభక్తి. అతి చేసే అన్యజనుల దగ్గర దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాం. మనం అలాగే ఎప్పటికి ఉండకూడదు. పురుగు ఎలాగైతేనేమో వంగిపోతూ అనుకూలతను బట్టి వెళ్ళిపోతుందో మనం కూడా అందరూ ఒకేలా ఉండరమ్మా. ఎక్కడ ఎట్లా అన్యజనుల దగ్గర ఎట్లా మాట్లాడాలి, అన్యజనుల ముందు ఏ ప్రసంగించాలి, లేకపోతే ఎవరి ముందు ఎలా ప్రసంగించాలి, విశ్వాసులకి అది తెలుసుకోవాలి. మనం ఎవరి ముందు ఎలా మాట్లాడాలి, అన్ని జనుల ముందు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుసుకొని మనం ముందుకు సాగిపోవాలి తప్ప అన్నీ నాకు అనుకూలంగా ఉండాలి, అన్నీ నాకు నచ్చినట్లు ఉండాలంటే కుదరదమ్మా. పౌలు గారు జీవితంలో పరిస్థితులు కూడా, అంటే పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, ఒక్క మాట చూసి ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక సారీ ఒక్క నిమిషం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్న నా స్థితిలో సంతృప్తి సంతృప్తి కలిగి ఉంటా నేర్చుకుని నేర్చుకున్నాను. ఉన్నాను. దీన స్థితిలో ఉండి నేను ఎరుగుతున్నా, సంపన్న స్థితిలో ఉండి నేను ఎరుగుతున్నా. అన్ని కార్యములను కడుపు నిండుటకు, ఆకలి నిండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకుని ఉన్నాను. నేర్చుకుని ఉన్నాను. పౌలు గారు అంటారు ఏ స్థితిలో ఉన్నా దానికి అడ్జస్ట్ అయిపోతా. ఒక్కోసారి తినడానికి తిండి ఉంటుంది, అడ్జస్ట్. ఒకసారి ఏమీ ఉండదు, అడ్జస్ట్. ఏ స్థితిలో ఉన్నా ఆ పరిస్థితికి తగ్గట్టు అనుకూలంగా సాగిపోవాలి. ఎప్పుడు ఇట్లానే ఉండాలి, అలానే ఉండాలి, ఇదే జరగాలంటే కుదరదు. లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకని ఎలాంటిది వచ్చినా కూడా ఆ స్థితిని అలవాటు చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఈరోజు నలుగురికి పెట్టే స్థితిలో ఉన్నావు, ఒకరోజు ఏవి లేకుండా ఉండొచ్చు, ఇంకో రోజు 8 మందికి పెట్టే స్థితి రావచ్చు. నలుగురు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావో నీ తినడానికి లేనప్పుడు కూడా నువ్వు అంతే ఉండాలి. ఏ స్థితిలో ఉన్న పురుగు వలె ఆ స్థితికి సంతృప్తి కలిగి ఉండి అనుకూలంగా ఆ స్థితిలో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి తప్ప ఎప్పుడు నేను అనుకున్నట్టే ఉండాలి, నాకు అనుకూలంగానే ఉండాలి, నాకు ఇష్టమైనట్టు ఉండాలంటే కుదరదు. 3 పాఠాలు మనం పురుగు నుండి పూట నేర్చుకున్నాం. 1, పురుగు బుసగొట్టదు. క్రైస్తవులమైన మనం కోపము మాని ఆగ్రహాన్ని విడిచిపెట్టాలని నేర్చుకున్నాం. 2, పురుగుకి వెన్నెముక లేదు. మనం కూడా స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానిలోకి వెళ్ళాలని నేర్చుకున్నాం. పురుగు విరగదు, వంగిపోతుంది. పరిస్థితిని బట్టి అది ముందుకెళ్తుంది. మనం కూడా పరిస్థితులకు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా, దేవుని మహిమకరంగా ఉండాలి తప్ప అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే కుదరదు. దేవుడు ఈ వాక్యాన్ని మనం వెనుకిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు అక్క, జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు కూడా ఘనంగా జరుగునట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. మహాగణుడా, చెప్పండి. ఫస్ట్ మందిరంలో జరగబోతున్న ఉపవాస ప్రార్థనలు, అదేవిధంగా ప్రవీణ్ అక్క వారు వివాహంగా
జతకూడి దేవుడు వారిని జతపరిచి నేటికి సంవత్సరం అవుతుంది. వారి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ ఈ ఆనందం వారి జీవితంలో ఉండునట్లుగా చక్కటి బిడ్డ దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఇప్పటి వరకు పురుగు నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు తెలియచేశారు. నిజమే, పనికిరాని ఆ పురుగు నుండి ఇన్ని పాఠాలు ఉన్నాయే. మేము లోకానికి పాఠాలు చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభువా తండ్రి, మా జీవితం సరిచేసుకున్నట్లు సహాయం చేయండి అయ్యా. ప్రభువా, మాలో స్వచిత్తం ఉండకూడదు. నీ చిత్తానికి మేము లోబడాలి. ప్రభువా, నీకు ఇష్టమైనట్లు ఉండాలి. మేము ఎక్కడ ఆవేశపడి కోప్పడి నష్టాలు తెచ్చుకోకూడదు. అందరికి అనుకూలంగా మేము సాగిపోవాలి. ఆ విధమైన కృప మీరు మాకు అనుగ్రహించండి. నల్లక్క వాళ్ళ మందిరంలో జరగబోతున్నటువంటి ఆ ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థన కూడికలు ఘనంగా జరిగించండి. పగలు రాత్రి నీ దాసుల్ని నిలబెట్టి మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి, చుట్టుప్రక్కల ఆ డిస్టర్బెన్స్లు బట్టి ఎన్నో సంవత్సరాల నుంచి నలిగిపోతున్నారు అయ్యా. యేసు నామంలో వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ వ్యతిరేక శక్తుల నుంచి వారికి విడుదల ఇవ్వండి అయ్యా. నలిగిపోతున్న ఆ సంఘానికి ప్రభువా తండ్రి, మీరు గొప్ప కార్యం చేయండి నాయన. అదేవిధంగా రాజా ప్రవీణక్కని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అక్కను తన భర్తను జతపరిచి నేటికి సంవత్సరం అవుతుండగా ఈ సంవత్సరం అంతా కూడా దాంపత్య జీవితంలో తోడుగా ఉన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా మీరు తోడుగా ఉండి సంతోషం, సమాధానం, నెమ్మదినివ్వండి. వారిని ప్రేమించి వారికి చక్కటి బిడ్డను మీరు అనుగ్రహించండి. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండునట్లుగా ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రవీణక్కను మీరు దీవించండి, తన భర్తను దీవించండి, తన తల్లిని, తండ్రిని, తన సహోదరులను దీవించండి అయ్యా. మీరు ఆశీర్వదించండి అయ్యా. గొప్ప కార్యం చేయండి నాయన. ఇంకా ఈ ఉదయకాల ప్రార్థనలో ఎవరెవరు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ కలిగి ఉన్నారో వారి అవసరాలు ఎరిగి గొప్ప కార్యం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, మానసిక స్థితి బాలేని వారికి విడుదల అయా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభువా తండ్రి ఆర్థిక ద్వారం క్రీస్తు యేసునందున్న ఐశ్వర్యంతో మీరు తీర్చమని, ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చమని, కన్నీటిని తొడవమని, ఇబ్బందులు తొలగించమని, అందరి పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, నీ బిడ్డల పక్షాన్ని మీరుండి ఈరోజు చేతి పనుల్లో, ప్రయాణాల్లో అయ్యా ప్రతి పనుల్లో కూడా మీ కంచి వేసి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రభువా తండ్రి, ఎవరెవరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో మీరు తోడుగా ఉండి కృప చూపించమని, ఏ సుశక్తి కలిగిన నామములో అయ్యా మీ కంచె అందరి చుట్టూ వేసి మీరే కాపాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడేంటును కాక. ఆమేన్.